ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో టాస్కుల మీద టాస్కులు పెడుతూ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి చుక్కలు, బయట ఉన్న ఆడియన్స్ కి కావలసినంత మజా భలే ఇస్తున్నాడనే ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం లైవ్ లో 5వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ అనేది జరుగుతుంది. ఈ టాస్క్ పేరు కనుక్కోండి చిద్దం అంటూ చాలా డిఫరెంట్ అయిన టాస్క్ ని ఏర్పాటు చేశాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో సంచాలకుగా సంజనాన్ని నియమించాడు బిగ్ బాస్. ఇక గార్డెన్ ఏరియాలో ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్ గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కళ్ళకి గంతలు కట్టి కూర్చోమని చెప్పాడు. అయితే టాస్క్ ఏంటంటే సమయానుసారం బజర్ మోగినప్పుడల్లా సంచాలకుగా ఎవరైతే ఉన్నారో అవతల కెప్టెన్సీ కంటెండర్స్ అందరూ కూడా కళ్ళకి గంతలు కట్టుకొని ఉంటారు. కాబట్టి సంచాలకుగా ఒకరు వెళ్ళి అవతల వాళ్ళని కొట్టి ఆ తర్వాత వాళ్ళ కళ్ళకి గంతలు తీసి మిగిలిన పోటీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లోని ఒకరిని ఎంచుకొని వాళ్ళ లైట్ ఆఫ్ చేసి మళ్ళీ తిరిగి అక్కడే కూర్చోవాలి. ఇది నిజంగా చెప్పాలి అంటే దొంగ పోలీస్ లాంటిది. అప్పుడు సంజన బజర్ మోగినప్పుడు హౌస్ లో ఉన్న కెప్టెన్సీ కంటెండర్స్ అందరినీ కూడా కళ్ళు ఓపెన్ చేయమంటది. ఇక వాళ్ళ లైట్ ఎవరైతే ఆర్పేశారో మిగిలిన పోటీదారుల్లోని వాళ్ళని కనుక్కొని చెప్పాలి. ఇక ఇందులో భాగంగానే ముందుగా సంజన రాము రాథోడ్ని సెలెక్ట్ చేసుకుంది. అయితే రాము రాథోడ్ వెళ్ళి వెంటనే దివ్య లైట్ ఆఫ్ చేసేస్తే దివ్య టక్కును చెప్పేసింది రాము రాథోడ్ పేరు. ఇక తర్వాత భరణి గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ లైట్ ఆపేస్తే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నాకు తెలిసి భరణి గారే నన్ను ఆఫ్ చేశారనుకుంటున్నాను, ఎందుకంటే దివ్యాని, తనుజాని, ఇమాన్యాలి వీళ్ళ ముగ్గురిని కూడా ఆయన కావాలని ఈ పోటీ నుంచి తప్పించినట్టు భలే స్ట్రాటజీతో చెప్పడంతో ఒక్కసారిగా భరణి కూడా వావ్ వాట్ ఏ మైండ్ అంటూ పవన్ కళ్యాణ్ ని మెచ్చుకుంటున్నాడు. ఇక తర్వాత చివరిగా తనుజ, అలాగే పవన్ కళ్యాణ్, ఇమాన్యాల్, దివ్య వీళ్ళ నలుగురు ఉన్న సమయంలో తనుజ వెళ్ళి దివ్యాని టచ్ చేస్తుంది. దీంతో టచ్ చేసిన దివ్య తనుజాని చెప్పకుండా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ అంటూ తప్పుడు సమాచారం ఇవ్వడంతో దివ్య ఎలిమినేట్ అయిపోయింది. ఇలా చివరి వరకు ఒక్కొక్కరు ఎలిమినేట్ అవ్వగా పవన్ కళ్యాణ్ వర్సెస్ తనుజ అన్నట్టు కొనసాగినప్పటికీ తనుజ మొత్తానికి పవన్ కళ్యాణ్ ని కెప్టెన్ గా చేసింది. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏమంటారనేది జర కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.